నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని అయితే వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో ఎన్నికల్లో మీరు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విద్యార్థులంతా కూడా లోపలికి అంటే నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు బార్కెట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిన బార్కెట్లని తోసుకుంటూ విద్యార్థులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గేట్లు బార్కెట్లన్నీ కూడా దూకి విద్యార్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పాలి. పోలీసులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకులైతే వాళ్ళు తోచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొత్తం అంతా కూడా విద్యార్థులు ఈ బార్కెట్ తోచుకుంటూ ముందుకెళ్లిపోతున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విద్యార్థి సంఘ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇక్కడ భారీగానే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా వాళ్ళంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం ఎక్కడ కూడా తోచుకుంటూ దాదాపు ధర్నా చౌక్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితిగానే నెలకొని ఉందని చెప్పాలి. ఎందుకంటే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఎవరిని కూడా లోపల పంపించమంటూ ఇక్కడ పోలీసులు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా తోచుకొని వెళ్లే ప్రయత్నం అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ప్రధానంగా ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి, అసలు ఏంటనే అంశాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. విద్యార్థి సంఘ నాయకులు మనం చూస్తే బారికేడ్లు ఎక్కడికక్కడ బారికేడ్లు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు వేసి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో అదే విధంగా కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి మ్యాండేట్